పెద్దలు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, మరి ఇంకా వేదికను అలంకరించినటువంటి రాము సారు, మన లక్ష్మణ్ సారు, ఎన్ఐఎంలో రిటైర్ అయినటువంటి సైంటిస్ట్ లక్ష్మణ్ సారు, మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇంకా మరి లండన్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి చేయించినటువంటి సుభాష్ మంత్రి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులు అందరికీ సందర్భంగా అభినందనలు, నమస్కారాలు చెప్తున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే పూర్వ చరిత్రను మనం తెలుసుకోవడం మనది ఒక సంతోషమే. కానీ వాటిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయో, వెనుకబాటుతనానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మనం వదిలిపెట్టాలి. వరల్డ్ ఈజ్ గోయింగ్ డైనమిక్. కాబట్టి సైంటిఫికల్గా, తార్కికంగా ఆలోచన చేసి పిల్లలను బాగా చదివించి, ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, చదివించి వాళ్ళను అన్ని జాతుల కంటే మనం ఎదగాలి, మనం ముందు ఉండాలి అనే ప్రయత్నం మీరంతా చేయాలి. ముఖ్యంగా మేమేదో మారుమూల గ్రామంలో జన్మించినాం. మేము ఇద్దరం అన్నదమ్ములు ఉంటే, నా పేరు మల్లేశం, మా తమ్ముడు ఐలయ్య. నేను ఇప్పుడు 77 years. 1968లో అపాయింటెడ్ యాజ్ ఎ టీచర్. మరి మా బ్రదర్ ఏమో IFS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, చెగూరు ఐలయ్య. ఇద్దరం చదువుకున్నాం కాబట్టి మా కుటుంబం వెలిసిపోయింది. ఈరోజు దాదాపు 8 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు మా ఇంట్లో. MS అమెరికాలో చేసిన వాళ్ళు 5. మా అల్లుళ్ళందరూ, లేకపోతే మొత్తం అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మా మిస్సెస్ 10th క్లాసు, మా మరదలు 10th క్లాసు, మిగతా వాళ్ళంతా అంటే చదివించిన అట్లా. ఈరోజు అందరూ వెళ్ళాం. మరి ఇంకా మనం ఏదో ఇంకా డోలు అవి ఇవి అని జ్ఞాపకం చేసుకుంటే మంచిదే, కానీ వాటిని త్యజించాలి. సైంటిఫికల్గా మనం డెవలప్ కావాలి. చూస్తుంటే రోజు చూస్తుంటే పొలిటికల్గా కూడా వెనుకబడుతున్నాం అనిపిస్తుంది. నిజంగా నేను దాదాపు 65లో అపాయింట్ అయినాను, 68లో. అప్పుడు మల్లప్ప కొల్లూరు, KB నర్సప్ప, జనరల్ నగేష్, మన వరవాల కుప్ప అని ఆ రోజే అనుకున్నాం. మల్లప్ప కొల్లూరు హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు, KB నర్సప్ప మినిస్టర్, జనరల్ నగేష్ ఆయన గవర్నర్ అప్పుడే. ఇంకా ఎందరో ఎమ్మెల్యేలు అయిన ఉంటుండ్రు. ఇప్పుడు చూస్తే ఎవరు లేరు. ఒక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఆయనకి ఇస్తే ఒక ఎమ్మెల్యే. మరి ఈ వెనుకబడతనం ఎదురా ఉన్నది మనం ఆలోచించాలి. మన కమ్యూనిటీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు నిమ్స్లో డైరెక్టర్ బీరప్ప, కార్తీక్ అని మరి హైకోర్టులో జడ్జి ఉన్నాడు. ఇంకా ఎంతో మంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన పిల్లలను మనం బాగా చదివించి అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే పురాణాలు ఇస్తే వినండి, కానీ అవి అంత సైంటిఫికల్ యాటిట్యూడ్గా, తార్కికంగా ఆలోచించి ఈ సమాజంలో మనం కూడా ఒక ఉన్నత శ్రేణికి చేరాలన్న ఒక ధ్యేయంతో పనిచేయాలి. డబ్బు శాస్త్రం కాదు. డబ్బు విత్తము, గణనయందొక దుఃఖము, కాపలయందొక దుఃఖము, వినాశమందొక దుఃఖం అంట పరవస్తు చిన్నసూరు చెప్పాడు. డబ్బు సంపాదించడం కష్టమే, సంపాదించి ఇంట్లో దాచిపెట్టడం కష్టమే. మళ్ళీ ఖర్చు పెడుతుంటే కూడా మనుషులు అవి ఇన్ని పైసలు సంపాదించి పోతున్నాడు. అది కాదు ముఖ్యం. విద్య శాశ్వతం. విద్య వల్ల మన కుటుంబం డెవలప్ అవుతుంది, సమాజానికి సేవ చేస్తున్నాం, ఇంకా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా ఈ బీరప్ప కార్యక్రమంలో మనం వచ్చి అందరం కలిసినందుకు సంతోషం. బీరప్పని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పుడు 8 రోజులు 7 రోజులు పండుగ, బీరప్ప పండుగ అంటే వచ్చి అది దివాలా తీసి అందరు తిని అంతా ఎక్కి వెళ్ళిపోయింది. అట్లా ఉండే పండుగ. ఇదంతా రోజు వాటిని కొంచెం తగ్గించుకొని నిర్మాణాత్మకంగా అందరం అభివృద్ధి చెందాలి, సమాజంలో మనం ముందుకు ఉండాలని చెప్తూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం. ప్రయత్నం చేసి ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి సుభాష్ మంత్రి గారు, పెద్దలు, గౌరవనీయులు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి
ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు, ప్రొఫెసర్ రాములు గారు, ఆవుల లక్ష్మయ్య గారు, రామ్ వీణావేణి గారు, చేగూరి మల్లేష్ గారు, ఉగ్గు రవి గారు, స్వాతి కుర్మా గారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, ఓయూజేఏసీ నాయకులు పొంగల పాండు గారికి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఇప్పటిదాకా చెప్పిన వక్తలు మాట్లాడిన విధంగా చరిత్రలో అంటే పురాణాలు ఒక రాష్ట్రంలో ఒకలాగా చెప్పుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా. ఈ చరిత్ర మొత్తం కూడా ఈ పుస్తకాల ద్వారా ఎప్పుడు కూడా సైంటిఫిక్గా వీళ్ళంతా కూడా స్టడీ చేసి, ఎవరైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి మన ఉగ్గు రవి గారు పిహెచ్డి చేసి, ఆ విధంగా వాటి మీద స్పష్టంగా చరిత్ర ఎక్కడుంది, ఏముంది అనేది పుస్తకాల ద్వారా తీసుకొస్తే తప్పకుండా దాని మీద కరెక్ట్ క్లారిటీ ఉంటుంది. అటువంటి విషయాలను మనం ఎక్కడ పడితే అక్కడ అంటే ఒక్క కథల ద్వారా చాలా చరిత్ర తెలుస్తుంది. ఇప్పుడు బీరప్ప గారు ఒక వీరుడు, అంటే సమాజంలో మంచి పని చేస్తూ, ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా ధైర్యవంతుడు చేసుకుంటూ పోతే ఆ తదనంతరం అతను భగవంతునిగా పూజింపబడతాడు అనేది బీరప్ప చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా చరిత్ర దారి మళ్ళకుండా ఈ పుస్తకాల ద్వారా శాస్త్రీయంగా స్టడీ చేసి దాన్ని ఈ బుక్కుల రూపంలో తీసుకొస్తే ఏ జాతికైనా కూడా గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇక్కడ పెద్దలు కంచె ఐలయ్య గారు ఉన్నారు. దీన్ని ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఐలయ్య గారు స్పీచ్ వినాలనేది నాకు ఉంటుంది. 1993లో నేను జనాల కొరకు ఉద్యమాలు చేస్తున్న రోజులో అతను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేది. ఎక్కడ అతను వచ్చి స్పీచ్ ఇచ్చినా కూడా ఆ ప్రాంతంలో ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యేది. కంచె ఐలయ్య గారు స్పీచ్ వినాలనేది ఉంది కాబట్టి నేను ఈరోజు పాండు గారి అవమానం మేరకు రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గౌరవించదగ్గ ఆరాధుడైనటువంటి ఐలయ్య సారు మరియు లక్ష్మయ్య సారు, మిగతా పెద్దలందరూ మీ అందరికీ నమస్కారం. రామయ్య సారులో చెప్తున్నాను, ఎంత నిజాయితీలో చూసాము, అర్థం చేసుకున్నాము. ఐలయ్య సార్ కూడా మాట్లాడబోతున్నాను కనుక నేను ఈ థీమ్ మీద పరిపూర్ణమైన స్టడీ చేసిన వాడిని కాదు కనుక నేను అంతగా మాట్లాడే అర్హత ఉన్నవాడిని కూడా కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఈరోజు కూడా ఇంత పెద్ద కమ్యూనిటీని మనం చేస్తూ ఉంటే మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది రిప్రజెంట్ చేస్తున్నాము, ఎంతమంది విద్యార్థులను చదువుతున్నాము. మరి ఇలాంటి పరిస్థితి సార్ క్లియర్గా చెప్పారు. కల్చరల్ పావర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చదువుకొని మన చరిత్ర మనం నిర్మాణం చేసుకొని మాకు కావాల్సింది మాకు ఇవ్వాలి అని అధిక స్థాయి తెచ్చేది ఒక విద్యనే కనుక ఆ విద్యను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది తక్కువ అడ్మిషన్, ఎందుకంటే ఒక 6-7 సంవత్సరాల అడ్మిషన్ ప్రాసెస్లో నా చేయితోటి అడ్మిషన్ ఇచ్చాను యూనివర్సిటీలో కనుక అప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడన్నా దొరుకుతారా ఒకరిద్దరు అని దొరికితే ఒక 100 మందిలో ఒకరికి వచ్చేది కాదు. ఒక 4-5 సంవత్సరాలు అడ్మిషన్ ఇచ్చాను నా హ్యాండ్తో డైరెక్ట్గా. అది పరిస్థితి ఉంది కనుక సార్ చెప్పినట్టుగా బీరప్ప లాంటి పుస్తకాన్ని మనం కనుక చదివితే మన చారిత్రక దృక్పథం అవగాహన వస్తుంది. దానికి మనకు భవిష్యత్తుకు తప్పకుండా ఒక ఆలోచన అనేది వస్తుంది కనుక ఈ కుల బాంధవులందరూ కూడా మనం పెద్దలు చెప్పే విషయాన్ని గమనిస్తూ మనం కూడా అవగాహన చేసుకొని తప్పకుండా చరిత్ర నిర్మాతలు తప్పకుండా మన నుంచి కావాలి. చరిత్ర పుల్లలు వాళ్ళు నిర్మించడం కాబట్టి వాళ్ళ నిదర్శని మనం కంటిన్యూ చేస్తూ ఇంకా చదువుకోవాలని ఆశిస్తూ పెద్దల యొక్క అమూల్యమైన సందేశం మిగిలి ఉంది కనుక నాకు ఐలయ్య సార్ వినాలని చాలా తాపత్రయం. ఏ విషయం నాకు బాగా వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నిక్కచ్చితమైనటువంటి స్పష్టమైంది, స్వేచ్ఛ అయింది, నిజాయితీతో కూడింది, రియల్గా జరిగేది చెప్పే అలవాటు ఉన్నటువంటి సార్ కనుక అతన్ని మనం వినాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. బార్డర్లో ఉండేది, అక్కడ నుంచి ఓడిపోయి ఏది మధ్యప్రదేశ్లోని ప్రదేశాలు అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్కి వచ్చారు. అక్కడనే మాంకాళేశ్వర్ గుడి ఉంది కదా, ఇప్పుడు మాంకాళేశ్వర్ అక్క మాంకాళ అక్కడే పుట్టింది ఉజ్జయిని. ఓకే, ఈ ఉజ్జయిని ప్రాంతానికి వచ్చాక అంతకు ముందు సంస్కృతం, పాలి భాష లేకపోతే ప్రాకృతము భారతదేశం ఉన్న భాషల అమల్లో ఉంటే ఆర్యులు మన మీద గెలిచాక సంస్కృతాన్ని ఇంపోజ్ చేశారు. సో సంస్కృతంలో ఈ గొర్రెలు మేకలు కాసుకునే వాళ్ళు ఏంటంటే ధనిగర్స్. ధనిగర్స్ అంటే దేను అంటే సంస్కృతంలో ఆవులు అని అర్థం. కర్ర అంటే కారుడు, చర్మకారుడు, వృత్తికారుడు, కారుడు అంటే పనివాడు. సో ఇట్లా ధనిగర్స్గా మారిపోయారు.
మళ్ళీ ధనగర్సును కూడా వదిలిపెట్టలేదు. ధనగర్సు మీద దండయాత్ర జరిగింది. ఒకడు ఆవుల కొట్టుకొని పారిపోయింది. ఆవుల కొట్టుకొని పారిపోయి ఎట్లా పారిపోయారు? ఉజ్జయిని నుంచి గోదావరి నది దాకా వచ్చి ఇప్పుడు రైల్వే ట్రాక్ ఢిల్లీకి ఉన్న ట్రాక్ తోటి వేరు. వాళ్ళు వేసిన ట్రాక్లే ఇప్పుడు రైల్వే ట్రాక్ వేసిన. అట్లా హర్యానా దాకా వేరు. అందుకే హర్యానా ఈ ఆవుల కొట్టుకొని పోయిన వాళ్ళను అహీర్లు అంటారు. హర్యానా కూడా వాళ్ళ పేరు మీద కలిగి అహీర్యానా అని వచ్చింది. అహీర్యానానే ఇవాళ హర్యానా వచ్చింది. ఈ అహీర్లే తర్వాత యాదవులుగా పరిమాణం చెందారు. ఇంకొకరు ఏంటంటే గొర్రెలు కొట్టుకొని వలస వెళ్ళారు దండయాత్రను భరించలేక. ఈ గొర్రెలు కొట్టుకొని వలస వెళ్ళిన వాడు ఏంటంటే తెలంగాణలో తెలుగులో గొర్రెలు కాసేటోళ్ళంతా కూడా గొర్రెలోళ్ళు రాకారము లాకారంగా మారుతారు కాబట్టి గొల్లోళ్ళు. కన్నడలో కురి అంటే గొర్రె కాబట్టి కన్నడ ప్రదేశంలో కురులు కాసే వాళ్ళంతా కూడా కురుమలే. ఇది లాంగ్వేజ్ డిఫరెన్స్, జీనియాలజికల్ డిఫరెన్స్ కాదు. ఈ గ్రూపులకి అంటే గొల్లలకు కురుమలకు అంటే డివిజన్ రానికి కారణం ఏంటి అని అంటే వలసలు. ఈ వలసలకు ఇద్దరు నాయకులు నాయకత్వం వహించారు. ఒకరు మల్లన్న అయితే ఒకరు బీరప్ప. మల్లన్న ఏం చేశాడంటే ఉత్తరం దిక్కున మందరు వలస తీసుకొని పోయారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మనకు ఉప్పు కథలో ఏముంటదంటే బీరప్ప ఏలేది భీమనది ఒడ్డు అని ఉంటుంది. ఈ భీమ నది ఒడ్డు ఎక్కడంటే భీమ కృష్ణకు ఒక ఉపనది. సో కృష్ణా పరివాహక ప్రాంతంలో మల్లన్న బీరప్పలు పుట్టారు. వీళ్ళు పుట్టి పెద్దగా అవుతున్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు తెలివి కల వాళ్ళు కాబట్టి మనం మందను వలసలు తీసుకెళ్లాలని ఇవాళ మనం పట్నాలు వేసుకుంటున్నాం కదా, ఈ పట్నాలను రూపొందించారు. పట్నం అంటే ఏంటంటే టోపో షీట్, రూట్ మ్యాప్. ఏడ మైదానం వస్తుంది, ఏడ కొండ వస్తుంది, ఏడ చెరువు వస్తుంది, ఏడ ఊళ్ళు ఉండాలి, ఎట్లా మైగ్రేషన్ అనేది ఈ టోపో షీట్లు పండగ చేసుకొని వలస వెళ్ళాం. ఈ వలస వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మల్లన్న ఎట్లా ట్రావెల్ చేసిందంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కొల్లాపూర్, అది కొల్లాపూర్ కాదు కొల్లాపురం, అక్కడ నుంచి స్టార్ట్ చేసింది. అందుకే మల్లన్న ఉప్పు కథల ప్రకారం ఏంటంటే మల్లన్న పరిపాలించేది కొల్లాపూర్ పట్నం. సో అది కొల్లాపురం. అక్కడ నుంచి ఏం చేసిందంటే శ్రీశైలం నుంచి చెరువుగట్టు నుంచి లింగమంతుల నుంచి కొలడుపాక నుంచి కొమరవెల్లి నుంచి ఓదెల కట్ట, కొమరవెల్లి నుంచి ఐనోలు నుంచి కట్ట నుంచి ఓదెల నుంచి కత్తెరసాల. సో కత్తెరసాలకు ఏంటంటే ఇవన్నీ మల్లన్న గుళ్ళు. మీరు నడవండి, నేను నడిచి చూశాను మొత్తం ఇదంత ఏరియా. ఈ అక్కడికి వెళ్ళాక ఏంటంటే మంద గోదావరి నది దాటది కాబట్టి మందను మరలేస్తే ఏమైంది? పెద్దపురం మల్లన్న అంటారు. చాలా మందికి పెద్దపురం అని పేరు కూడా ఉంటుంది. పెద్దాపురం నుంచి సంగమేశ్వరం నుంచి కొస్గి కొడంగల్ నుంచి మళ్ళా కొల్లాపూర్ తెలిసింది. ఇది తెలంగాణ ప్రదేశం కాబట్టి మల్లన్న వెనుక వలస పోయిన వాళ్ళంతా గొర్రెలు కాసే వాళ్ళంతా కూడా గొల్లులు. ఇది మల్లన్న ట్రావెలింగ్. రెండోది బీరప్ప అన్న ఇటు వస్తే ఇంకొక కజిన్ ఏం చేసిందంటే పెబ్బేరు అంటే ఇవాళ కృష్ణానది పెబ్బేరు ఊరు కూడా. పెబ్బేరు కాడ కృష్ణానది రెండు పాయలుగా చీలిపోతుంది కాబట్టి అక్కడ మందను దాటియడం ఈజీ అవుతుంది కాబట్టి మందను దాటించి కర్నూలు నుంచి బెంగళూరు నుంచి ఊటీ కొడైకెనాల్ దాకా. ఊటీ కొడైకెనాల్ ఏంటి? మంచు పడుతుంటది కదా, మంచులా గొర్రెలు దాటద్దు, ఎందుకంటే దుబ్బ రోగం వస్తుంది. మీరు గొర్రెలు కాసిన వాళ్ళైతే తెలుస్తుంది. సో అప్పుడు మళ్ళీ బీరప్ప ఏం చేసిందంటే కంప్లీట్ గా మందను మరలిస్తే కన్నడ దేశం నుంచి షోలాపూర్ దాకా మళ్ళీ గోదావరి నుంచి షోలాపూర్ నుంచి మళ్ళీ గురుబల్గా నుంచి మళ్ళీ ఈ ప్రదేశానికి తిరిగి వచ్చింది. సో మల్లన్న వెనక పోయిన వాళ్ళంతా గొర్రెలు కాస్తూ గొల్లలు అయితే వీరప్ప వెనక పోయిన వాళ్ళంతా కురుని కాస్తూ కురుమలయ్యారు. ఈ విషయం తెలియక చాలా మంది గందరగోళం సృష్టిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గమ్మత్తైన విషయం చెప్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు బ్రాహ్మణులు తీసుకోండి, బ్రాహ్మణులు సర్వ భాషలలో బ్రాహ్మణి, తెలుగులో బ్రాహ్మణి, ఇంగ్లీష్లో బ్రాహ్మణి, ఉర్దూలో బ్రాహ్మణి, సంస్కృతంలో బ్రాహ్మణి, ఏ భాషలైనా బ్రాహ్మణి. గొర్రెలు కాస్టల పరిస్థితి ఏమిటంటే తెలుగులో గొల్లులు, కన్నడలో కురుమళ్ళు, మహారాష్ట్ర పోతే దనగరు, పాలు, బగేలు, గడేరియా, గుజ్జరు. ఏంది ఎవరు చెప్పినట్టు అంటే మనము మిత్రుడెవడో శత్రుడెవడో తెలియదు. బట్టి ఎంతసేపు గుడ్డెత్తి షేన్ల పడ్డట్టే బిహేవ్ చేస్తున్నాం కానీ సైంటిఫిక్గా ఎగ్జామిన్ చేస్తాం. సో దీంతో ఏమవుతుందంటే మొత్తం రాజ్యాలన్నీ పరిపాలించినవి కూడా షెఫర్డ్స్ రాజ్యాలు. దేవగిరి కావచ్చు, విజయనగరం కావచ్చు, కాకతీయులు కావచ్చు, హోయసాలలు కావచ్చు, పల్లవులు కావచ్చు, పాండ్యులు కావచ్చు, ఈవెన్ చంద్రగుప్త మౌర్యుడే భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొచ్చిన మొట్టమొదటి చక్రవర్తి. అందుకే పాత పార్లమెంట్ ముందట ఒక విగ్రహం ఉంటుంది. ది పార్లమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు ఏ షెఫర్డ్ బాయ్ అని ఉంటుంది, మీరు పోయి చూడండి. కానీ మనకి ఈ విషయాలన్నీ తెలియదు. ఎంతసేపు కూడా పుక్కిటి పురాణాలు ఎంత ఘోరంగా ఉంటుందంటే గొల్ల కుర్మల పరిస్థితి.
చాలా సైంటిఫిక్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే మేనరిక వివాహం చేసుకోకండి, ఎంత బ్లడ్ రిలేషన్ దూరం ఉంటే అంత మంచి పిల్లలు వస్తారని సైన్స్ చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం? పాటిస్తున్నాం. ఎట్లా పాటిస్తున్నాం? పాకనాట్లు వేసుకోవద్దు, ఉన్నోళ్ళు ఉన్నిలో వేసుకోవద్దు, తర్వాత పత్తోళ్ళు పత్తలు వేసుకోవద్దు అని సబ్ కాస్ట్ ఎండోగమని పాటిస్తుంది. సరే, ఇది బ్రాహ్మణులు చెప్పారు కాబట్టి పాటిస్తుంది. మరి మన గొర్రెల మందల కాడికి పోతే ఎట్లుంటుందంటే, గొర్రెలకు విత్తన పొడేలు తేవాలంటే ఒక విలేజ్ ఆ మందలో పుట్టిన పొడేళ్ళు విత్తన పొడేలు చేయరు, 5-6 మందలు దాటి తీసుకురావు. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది ఈ విషయం. 5-6 మందలు దాటితే మంద బ్లడ్ రిలేషన్ దూరం ఉంటుంది కాబట్టి మేలిమైన విత్తనం వస్తుందని తెలుస్తుంది. అట్లా కనిపెట్టిందే డక్కన్ షీప్. డక్కన్ షీప్ ఇవాళ హైదరాబాద్ బిర్యానీ ఎందుకు పాపులర్ అనుకుంటున్నారు? హైదరాబాద్ బిర్యానీ డక్కన్ షీప్తో తయారు చేస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా టేస్ట్. ఇది ఎవరు కనిపెట్టారంటే మల్లన్న బీరప్పలు కనిపెట్టారు డక్కన్ జాతి గురించి, కానీ మనకు తెలియదు. అయితే మనం ఎంతసేపు బ్రాహ్మణుల పంచాంగంలో ఏముంది, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకంటే భావ బానిసత్వానికి గురై వాళ్ళ కల్చర్ను పాటిస్తున్నాం కాబట్టి ఇవాళ మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కల్చరల్ పావర్టీ అనేది అత్యంత గొల్లకుర్మల్లే ఉంది. ఈ మధ్య మా డిపార్ట్మెంట్లో ఫార్మర్ సూసైడ్స్ మీద ఆత్మహత్యలు జరిగితే ఏ కులంలో ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయంటే గొల్లకుర్మలలో ఉంది. నేను ఆ ప్రొఫెసర్ని అడిగిన, ఏది సార్ ఈ తప్పు డాటా ఉన్నట్టుంది, గొల్లకుర్మలు ఊళ్ళల్లో అప్పులు చేయరు, మేమే అప్పులకు ఇస్తాం, మరి ఎందుకు చచ్చిపోతున్నాం మేమనంటే, నువ్వు అడుక్కో, నువ్వు కొంతమందిని ఎంక్వైరీ చేసుకో అని చెప్పింది. మనం చక్కగా మాదారి పూర్వ సంఘాన్ని నడిపించే రంగన దగ్గరికి పోయింది. ఆయన అడిగిన, ఇట్లా డాటా వచ్చింది, నువ్వు రోజు ఊళ్ళల్లో తిరుగుతావు కదా, ఏంటి సమస్య, ఎందుకు చనిపోతున్నారంటే ఆయన ఏమన్నా తెలుసా, అప్పు తీసుకొని చచ్చిపోతలేరు మనలో, అప్పు ఇచ్చి చచ్చిపోతున్నారు. ఎట్లా, ఎందుకు అంటే అప్పు ఎవరికి ఇస్తారు? మంచి భూస్వాములకు, కోమట్లకు, వాళ్ళకు వీళ్ళకి ఇస్తే వీళ్ళ అమాయకత్వానికి. ఆయన ఏం చెప్తాడంటే తెలుసా, నిన్న మొన్న వాట్సాప్లో కూడా ఒకటి వచ్చింది ఏంటంటే, ఒక పిల్లగాడు 12 సంవత్సరాల పిల్లగాడు 20 కిలోల గొర్రెను మోసుకుంటూ వలస వెళ్తున్నాడు. ఒక ఆయన మానవత్వ దృక్పథంతో ఆయనకు ఏదో లిఫ్ట్ ఇస్తే కొంత దూరం పోయినాక నీ ఏజ్ ఎంత తమ్ముడు అంటే, నా ఏజ్ నాకు తెలియదని చెప్పి అబ్బాయి 12 years ఓల్డ్ బాయ్. ఎంత ఘోరం ఉంది. అయితే నువ్వు నీది ఆ రంగానికి చెప్తే రంగాన్ని ఏమన్నాడు అంటే, నువ్వు ఇదేం చూసినా నేను ఇంతకన్నా గమ్మత్తు అనేది చెప్తానని. వాళ్ళ ఊళ్ళే ఒక ఆయన ఏంటంటే 4 సంవత్సరాలు వలస వెళ్ళిందంట, ఊరికి వచ్చినాక నా ఇల్లు ఎక్కడా అని అడిగింది. వచ్చేసరికి ఊరంతా డెవలప్ అయిపోతుంది, మారిపోతుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ కల్చరల్ పావర్టీ. పావర్టీలో 3 రకాలు ఉంటాయి: అబ్జల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, కల్చరల్ పావర్టీ. అబ్జల్యూట్ పావర్టీ ఉంటే వాళ్ళనో వీళ్ళనో అడుక్కొని పైకి వస్తుంది. రిలేటివ్ పావర్టీ ఉంటే వాళ్ళనో వీళ్ళనో ముంచి పైకి వస్తుంది. కానీ మనకేంటంటే జేబుల డబ్బులు ఉంటాయి కానీ చదివిపియాలనే కాన్షియస్ ఉంది. చిన్న పిల్లలే దొరకబట్టి పెళ్ళిళ్ళు చేస్తుంది. ఇప్పటికి కూడా ఊళ్ళకి వెళ్తే మాదిగా చెప్పులు వేసుకునేది మనమే, ఇంకా నడిచిపోయేది మనమే. మన ఇళ్ళ కాడికి పోతే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే దీని నుంచి బయటకు రానంత కాలం చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తున్నా అంటే, చాలా కమిషన్స్ ఇది బాలకృష్ణ రెడ్డికే కమిషన్ కావచ్చు, లేకపోతే సెకండ్ కాకా కాలర్కర్ కమిషన్ కావచ్చు. ఆయన ఏం రాశాడు, కాకా కాలర్కర్ 2 వాల్యూమ్స్ రిపోర్ట్ల ఈ హైదరాబాద్ సంస్థానం నుండి గొల్లకుర్మలు సరిగా స్నానం చేయక నెత్తిలే కాదు ఛాతిలో ఏడెంపెంట్ పడుతున్నాయని రాసి ఆయన స్టార్ మార్క్ పెట్టి ఏం చేసినట్టే ఈ కులాలకు సపరేట్ రిజర్వేషన్ ఉండాలని రికమెండ్ చేసింది. ఎప్పుడు 1955. దాని బేస్మెంట్కి వెళ్ళి అప్పుడున్న హైదరాబాద్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ గవర్నమెంట్ గొల్లకుర్మలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇచ్చింది. ఆ ఎస్ఎన్టీ రిజర్వేషన్ తర్వాత 1970 దాకా కొనసాగింది. 70లో అనంతరామన్ కమిషన్ రాగానే బీసీబీల కొందరు, బీసీడీల కొందరు, ఎస్సీల కొందరు, ఎస్టీల కొందరు ఇట్లా డివైడ్ అయిపోయి ఇవాళ మన నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. పొలిటికల్ అస్తిత్వం లేదు, ఇంటలెక్చువల్ కెపాసిటీ లేదు. ఎట్లో కొంత ఐలేసార్ లాంటి వాళ్ళు స్వతహాగా ఎదిగారు. అలాంటి వాళ్ళు తప్ప మనకి అరుదుగా కనబడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ ఖచ్చితంగా ఈ సబ్బండ కులాల చరిత్రను మనమందరం కూడా శాస్త్రీయ దృక్పథంలో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మన కులాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి నోచుకుంటాం, లేకపోతే నోచుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయం మీద వచ్చే స్కాలర్లు కూడా చాలా మంది రీసెర్చ్ చేయాలని, నేను ప్రతి కులం నుంచి, ఏ కులం నుంచి ఎవరు వచ్చినా కూడా మీ కులం మీదనే రీసెర్చ్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే పుస్తకాలు లేవు. పుస్తకాలు లేకపోతే ఏమైందంటే రాంగ్ రైట్గా ప్రమోట్ అవుతుంది. ఒకవేళ రాంగ్ రైట్గా ప్రమోట్ అయితే మనం చాలా డేంజర్లోకి పోతాం. కాబట్టి
ఖచ్చితంగా మనం అంటే కొత్త నవనిర్మాణ దృక్పథంతో ఈ కులాలను అధ్యయనం చేసే పనికి పూనుకొనాలి. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన పని కూడా మన బాధ్యత కూడా ఉందని చెప్తూ అందరికీ పేరు పేరున నమస్కారం.